తిన్నారా గోడ ఉన్నది అబ్బా గైస్ గోడ మీద గిరక ఎవరు వచ్చిన దొరక తగ్గేదలే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మీకు అందరికీ తెలిసిందే, ఇదే ఫంక్షన్ హాల్లో మనం లాస్ట్ టైం హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ అని చేసినాం. దానిపైన మీ లవర్స్ సపోర్ట్ అయితే చాలా క్రేజీగా వచ్చింది. అదే వీడియో నేను మీకు చెప్పిన, ఒకవేళ మీ సపోర్ట్ కనుక వచ్చినట్టయితే ఇదే ఫంక్షన్ హాల్లో సీక్రెట్ రూమ్ ఛాలెంజ్ కూడా చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజు హైడ్ అండ్ సీక్ ఆడినప్పుడు మాకు చాలా ప్లేసెస్ అయితే కనబడ్డాయి అనమాట. హైడ్ అండ్ వాళ్ళకి వీళ్ళు కొత్త ప్లేస్ కనబడ్డాయి, అంతేకాకుండా వీళ్ళు వెతకడానికి వెళ్ళినప్పుడు నాకు కూడా డిఫరెంట్ ప్లేసెస్ అయితే కనబడ్డాయి. సీక్రెట్ రూమ్ చాలా క్రేజీగా అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో అదే ఛాలెంజ్ చేయబోతున్నాం కాబట్టి మనలో అసలు హైడ్ కాగలుగుతారా, లేకపోతే లాస్ట్ టైం హైడ్ అండ్ సీక్ లాగానే అందరూ దొరుకుతారా అని చెప్పేసి చూద్దాం. సో ఫైనల్ గా వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ సీక్రెట్ రూమ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్ గా మన వాళ్ళకు సీక్రెట్ రూమ్స్ తయారు చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో మొత్తం ఐటమ్స్ అయితే తీసుకున్నారు. రెడీయా? రెడీ. హైడ్ అవుతారా? వాళ్ళని చూస్తే వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎటు పోతున్నట్టున్నాయో కామెంట్ అయితే నాకైతే ఒక రకంగా అనిపిస్తుంది, అంటే బాగుండదు అని చెప్పేసి అంటలేను. సో సేమ్ హైడ్ అండ్ సీక్ రోజు ఎట్లా చేసినామో అట్లనే హాఫ్ అన్ అవర్ టైం ఉంటది. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. మస్తు బయటకు పోతున్నావు, ఏం తయారు చేసి ఆల్రెడీ రెడీ ఉన్నాయి రూమ్స్. నువ్వు ఒక ప్లేస్ అనుకుని అక్కడ డెకరేట్ చేసుకునే అంతే. సేమ్ అప్పటి దగ్గర గేట్ దాటిపోవద్దు, ఇదే బౌండరీ, అటు ఎక్స్ట్రా గార్డెన్ లో కూడా పోదు. ఇళ్ళనే ఎలా జాక్కుంటారో జాక్కోరి. హైడ్ అండ్ సీక్ లా పట్టేసినామంటే సీక్రెట్ రూమ్స్ కూడా పట్టేయచ్చు. ఎందుకంటే హైడ్ అండ్ సీక్ లా అటు ఇటు ప్లేసులు చేంజ్ అవుతా ఉంటారు. సీక్రెట్ రూమ్ ఏమో ఎక్కడ తయారు చేసారు అక్కడనే ఉండాలి. అరే కొత్త వర్షం తెలియదు, ఎక్కడ క్రియేట్ అవుతావు ఆనే ఉండు, అక్కడ నుంచి కాలేదు, ఈజీగా దొరికిపోతారు అట్లా. సో 1 అవర్ టైం అంటే హాఫ్ అన్ అవర్ లో ఇలా దొరకబట్టేయచ్చు. హాఫ్ అన్ అవర్ పెట్టాలి, దొరుకుని కూడా హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. కూరగాయలు బాధపడుతుంది 1 అవర్ ఉండని. సో ఇప్పుడైతే పోతున్నాం మరి. బాయ్ బాయ్ గైస్. తేజగాలకైతే పండుగ లేదు, మాకు పండుగ ఉంది. నేను పోయేస్తా, పండుగ చేసుకుని వస్తా ఒక అర్ధ గంటల. రెడీ అనా? డోరేరా, డోరే తీసి పెడతారా? చలో ఇక్కడ జాక్కున్నంత ప్లేస్ ఉందా ఏనా? జాగ్రత్త మరి, కుక్కేరలా పెద్ద టాంక్ కూడా నీళ్ళటం కాదు. ఎత్తాం మనం అర్థమైన టైం ఉంది. మంచిగా చెప్తున్నాం. వీడు నేను వద్దా ఒక్క రకం ప్లేస్ అనుకున్నాయి. అవి ఉన్నాయి మీ అందరు సహకారం కావాలి. దాచిపెట్టి ఫస్ట్ మీరు తర్వాత మేము చూసుకుంటాం. ఇప్పుడైతే అన్నాళ్ళు అయితే వెళ్ళిపోయారు డైరెక్ట్. మేమైతే వీళ్ళైతే వీళ్ళిద్దరు దొరికినాయి. వీళ్ళు ముగ్గురు కావాలి. మీరు ముగ్గురు ఫేస్ చూపించుకొని అంటే మనం మా దగ్గర చూసుకో. మా దగ్గరకు వచ్చే వరకు కాదు. ఇప్పుడు కూర నీది ఏడా? నేను చూసుకున్నా అంటే ఏడనుకో. ఇప్పుడు నువ్వేడా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి ప్లేస్ అయితే లెంకాలి. ఏడుందో ఏమో దూరం ఉంది, వేసి చూస్తే దొరుకుతుంది. పోతురు మన వాళ్ళు. మనమైతే వాళ్ళు అటు పోతురు. మనం సీక్రెట్ రూమ్స్ ఇలా జాక్కుందాము. మనం ఎలా జాక్కున్నామంటే అన్న కనిపెడదు అంటే ఏడ జాక్కుందాము. ఈ వరకు వచ్చినప్పుడు ఎంత మంచిగా ఉండి ఇంకా మంచిగా చేసారు. దీన్ని ఈ వరకు వచ్చా మంచిగా ఉండి ఎంత మంచిగా చేసి పారేసారు. మనం ఏ జాక్కుందాం అంటే కూలర్ జాక్కుందాం. మొత్తానికి అయితే మన జింగ మొహకును అట్లే క్యాట్ మొహకు ఇద్దరికైతే దొరికేసింది. వాళ్ళు కూలర్లో దాచుకున్నాం అనుకుంటారు. మేమైతే సీక్రెట్గా ఇక ఒక రూమ్ చూసుకొని చూసుకొని తొందర రాదు వీళ్ళకి వెళ్ళిపోద్దాం. ఇగో ఒక్కళ్ళు దొరకపోయినా మనం అందరికి గెలిచినాం కాబట్టి వీళ్ళకి వెళ్ళిపోయేద్దాం మనం. సో ఇక్కడ కూలర్ కనబడుతుంది కదా, ఈ కూలర్ లోపల ఈ లోపలికి ఏం చేయాలి సందు ఉంటుంది. ఇళ్ళకైతే మనం ఎంట్రీ కావచ్చు. లోపల ఉంది కదా. సో దాంట్లో వచ్చేసి మేము దాచుకుంటాం. ఫస్ట్ దీంట్లో వచ్చేసి వాటర్ అవుతున్నాయి, వాటర్ తీసేయాలి. ఆ తర్వాత దీంట్లో మేము కూర్చుంటాం. ఆ తర్వాత ఇలా పని అవుతుంది. ఎప్పుడు ఒకరికొకరం అయితే మేము ఏమంటారు సహాయం అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను వానికి వెళ్ళిపోతా, వాడు నాకు వెళ్ళిపోతాడు, మన వాళ్ళు అందరూ చేస్తారు. సో ఇప్పుడైతే మనం అయితే చేసుకున్నాం.
ఇచ్చిన ½ అవర్ టైంలో వాళ్ళు ప్రాపర్గా సీక్రెట్ రూమ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి అదే లొకేషన్లో ఉంటే బాగుండదని చెప్పేసి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ½ అవర్ తర్వాత ఎగ్జాక్ట్గా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. సో టైం పాస్ చేయాలి, ఇప్పుడు టైం పాస్ కావాలి. మరి టైసన్ అయితే ఇలా దాచుకుందాం అని అంటుండ్రు, ఇలానే రూమ్ క్రియేట్ చేసి ఇలానే ఉందామని అనుకుంటున్నాం. బట్ట సేమ్ ఎట్లుందో అట్లనే ఎట్లుందో అట్లా మన వాళ్ళు అక్కడ వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. జింగమాను అదే క్యాటు. పట్టుకురా కవర్ అవుతలేదు. పట్టినా లేపు ఒకసారి. ఇక మన ఇక టైసన్ ఏం కాదు ఇట్లా మంచిగా. సరే నేను పోతున్నాయి కాదు అది అప్పుడు అది కప్పి వెళ్ళిపో. సో గాయ్ సక్సెస్ఫుల్గా వచ్చేసి క్యాట్కి కావాల్సిన సామాన్ వచ్చేసి సెట్ చేసి పెట్టినాం కూలర్ని. ఇప్పుడు నాకు కావాల్సిన కూలర్ సెట్ చేసుకోవాలి. నేనైతే మన చైర్లలో ఒక బట్ట కప్పి ఉన్నది, ఇవన్నీ చైర్లు నేను కూర్చున్నది చూపిస్తా. తర్వాత వచ్చి ఒక చైర్లను అయితే కూర్చున్నా. అన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా వండుకోవాలి. అబ్బా ఇట్లా వండుకున్నా అనుకో కనిపించా, కానీ ఫస్ట్ ఇదే ఉన్నది. వచ్చి లేపినకు నేనే ఫస్ట్ దొరుకుతా. ఇట్లనే చూద్దాం ఇక. సెట్ నాది కూడా సెట్ అయిపోయింది. రైట్ అయ్యి నేను వెళ్ళిపోతున్నా. కప్పడానికి ఏమన్నా ఇవ్వాలి, కప్పడానికి ఏమన్నా ఇవ్వాలి. మనం గెలిస్తే జింగిగా మన ఏదైనా. అరే ఎవరెవరైనా ఒకళ్ళు దొరకపోయినా కానీ అందరం దొరకట్టు కదా, ఏం కదరా. నువ్వు కాదు నువ్వు అది వండు టైసన్ లేపక అట్లా తలకే సార్ వండుకోవాలా అనుకోవచ్చు ఒక పిల్ల అసలు మేమేమో ఇలా దాచుకోవచ్చు అని అనుకుంటున్నాం కానీ మరి ఇలా కూర్చోవచ్చా? జరుగుతాయి జరుగుతుంది నా మీద పెట్టు బరాబర్. మన జింగమా అయితే అలా చెట్టు దిబాకినా మరి ఆటో చెట్టా కత్తలు నువ్వు చూపిరి ఎవడుతున్నా గ్యాస్. నేను వచ్చేసి కూలర్లో దాచుకున్నా కదా, ఇంకొక కూలర్లో క్యాట్ గార్డ్ అయితే దాచుకుంటుండు. సో చూద్దాం. పోయినసారి ఉత్తనే దొరికిన హైడ్ అండ్ సీక్లా. ఇప్పుడు అట్లా దొరకద్దు. సీక్రెట్ రూమ్ అన్నప్పుడు సీక్రెట్ రూమే ఉండాలి. కొంచెం దీన్ని డెకరేషన్ అయితే వేసుకున్నాం నార్మల్గా. మన ఏది జింగన్ అయితే అలా అయితే కొల్ల లోపల అయితే దాచి పెట్టినాము. మనలో వచ్చేసి ఏం చేస్తారంట, మనం నా మీద కప్పిపోతారంట. అయితే మనం ఇక మెచ్చలేదు కదా, అందుకే కప్పమన్నా. మన టీచర్ వచ్చి విండు కూడా మనకి ఇద్దరుగా కప్పిపోతారు. లాటరీ ఇంకా సెట్ దింపురు అంగి పడవాడు అంగి చక్కన మన క్యాట్ అన్న అయితే మన సేమ్ అలా అయితే దాచిపెట్టినాం మన కోళ్ళ దాంట్లో. ఇద్దరిని జింగానని కూరన్నని అయితే ఇలానే దాచిపెట్టినాం. వేరే జింగమా సపరేట్ ఇద్దాం. హాయ్ హౌ ఆర్ యూ? అంటే ఇప్పుడు ఫ్యాడ్ అయితే చెప్తావు అయినా ఏం కాదు అనుకో, వైర్ దిక్తావా? మొత్తానికి అయితే ఇద్దరిని అయితే సెట్ చేసాం. ఇక మేము కూడా హైడ్ కావాలి కాబట్టి మేము వెళ్ళిపోతాం, చూసుకుంటాం. ఇంకా జాగ్ కూడా చూసుకోలేదు ఇక్కడ. టైసన్ కూడా అయితే ఆడేను గిల్లకి కొడతాడు. ఫ్యాన్ ఎత్తున్నా ఫ్యాన్ ఎత్తున్నా ఫ్యాన్ ఎత్తే కానీ కూలర్ కింద నీళ్ళు పోయి. సరే తీగ మీరు దాచుకొని నువ్వు పోతున్నా. ఇవన్నీ చైర్లే డెకరేషన్ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నా. ఇలా కెమెరా హ్యాండిల్ చేయడానికి కూడా ఘోరంగా సిచ్యువేషన్ ఘోరంగా ఉంది. మెల్ల హ్యాండిల్ చేస్తా. అన్న వచ్చే వరకు చూద్దాం. అన్న వచ్చి ఆరం కొడతాడు. ఆరం కొట్టినాక చూద్దాం. కానీ ఇలా ఘోరంగా ఉడకపోతుంది ఎట్లనేమో. ఇక మన క్యాట్ అన్న అయితే ఏమైందంటే చిన్న మిస్టేక్ అయితే ఇది. మన గ్రీన్ కలర్ అయితే మ్యాటర్ అయితే ఉంది కదా, ఈ లోపల అయితే వేసుకున్నారు.
లోపల వేసుకున్న వారికి కనబడుతున్నది. పిలిచింది, మళ్ళీ పిలిచి మళ్ళీ మన ఏది కులలు లాగట్టి మళ్ళీ లోపలికి అయితే వేసుకున్నారు. గోడ ఉన్నది అబ్బా. మన లాస్ట్ టైం అయితే మన ఐరన్ సీక్ అయితే దాచుకున్నాం కదా, అలా కూడా అనుకున్నా కానీ తాళాలు అయితే లేవు. తాళాలు లేవు మన దగ్గర. లాస్ట్ టైం అయితే వాళ్ళ ఏది జింగన్న అయితే వాళ్ళ బాబాయ్కి అయితే ఫోన్ చేసి పిలిపించి తాళాలు అయితే ఇప్పించిండు. వాళ్ళ బాబాయ్ ఫోన్ అయితే లావడతలేదు, ఏదో దాచుకోవాలి అర్థమవుతలేదు. నేనేమనుకుంటున్నా అంటే చక్కగా ఇది మన ఇది ఆడుతున్నాయా, దానిపైన ఇది వాటర్ ట్యాంక్ ఉన్నది, అలా పోయి దాచుకున్నామని నేను అనుకుంటున్నా. కోతులు ఉన్నాయి, కోతులతో భయం అవుతుంది. చాలా ప్లేస్లలో చూసినా, ఏడా చూసినా కానీ సీక్రెట్గా రూమ్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం ఉంది ఇందులో. అది ఘోరంగా వెతుకుతున్నా. మనలో అయితే అందరు దాచుకుని ఒక తెజగా నేను ఒకడైతున్నాం, ఇద్దరం ఉన్నాం. మేము ఇద్దరం హైడ్ అయినామంటే వాళ్ళు వచ్చిరా ఇక ఏం ఫరక్ ఉండదు. కానీ చూద్దాం, వాడు తిరుగుతా ఉన్నాను, నేను తిరుగుతాను, వాళ్ళ ముగ్గురు రీసెట్ చేసినాం. ఒక ప్లేస్ అనుకుంటున్నా, బట్ అందరం వాళ్ళనే ఐటమ్ కావచ్చు ఆలోచిస్తాను. బెస్ట్ ఐడియా, ఆఫీస్ రూమ్లో అయితే దాచుకోవచ్చు. చూడాలి, దాచుకోవచ్చా? ఓ కూడా నేను ఆఫీస్ రూమ్లో దాచుకుంటున్నా. ఆఫీస్ రూమ్లో అయితే చూడాలి, దాచుకోవచ్చా? అబ్బా తాళం వేసింది, షిట్ డ్యామేజ్. ఇంకోటి ఉన్నది, తాళం అయితే వేస్తున్నది. లోపల కూడా అంతే చిన్నగా మన రూమ్ అయితే చిన్న సెట్ చేసిన ఎట్లా సెట్ చేయడానికి రాదు, ఇక ఉన్నాయి మళ్ళీ అన్ఫేర్ అనొద్దు కాబట్టి ఇక చిన్న సెట్ చేసుకున్నాం. మనకి వచ్చిన చిన్న చిన్న ఆకులతోని ఒకటి మెడల్ దండ, ఇగో మన బాడీకి, ఇగో ఇక్కడ సైడ్కు, ఇగో ఇక్కడ సైడ్కు చిన్న చిన్న సెట్ వేసుకున్నా. ఇక కూర్చున్నాం ఇక అన్న వచ్చే వరకు పురస్తూ. ఇప్పటికైతే హైడ్ అయిపోయి మ్యాక్సిమం అవుతుంది. నేను రూమ్ తయారు చేసుకున్నాను అన్నట్టు. ఇటు రూమ్ తయారు చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ కెమెరా హ్యాండిల్ చేయడానికి ఘోరంగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒకటి ఘోరంగా చెమటలు వస్తున్నాయి. చూద్దాం, మనలో అయితే మన పక్కపక్కే దాక్కురు. తేజాడు గీనోండు, జింగ గీనోండు, మన పిల్లి కూడా ఈయన ఉన్నాడు. అందరూ ఒకటి దగ్గర, ఒక కూర ఒక్కడే వేరే దగ్గర దాచుకుంటుండు. ఇక నేను ఇక చూద్దాం, జరసేపు వెయిట్ చేస్తా, అలా టైం కూడా అవుతుంది వస్తాడు అన్న. గైస్ ఇప్పుడు దీంట్లో నాకు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి అంటే డెకరేషన్ కోసం అయితే గ్రీన్ లీవ్స్ అయితే వచ్చినాయి. దాంతో పాటుగా తినడం కోసం ఇదేంది పార్క్ ఒకటి వచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఏదో క్యాష్ ఏదో ఉంది. చిన్నగా ఉన్నప్పుడు బాగా తీసుకుంటుంది ఇలా పైసలు వస్తాయేమో. ఒకవేళ దీంట్లో పైసలు వస్తాయేమో ఇప్పుడు కూడా చూద్దాం. వస్తే ₹1 ₹2 వచ్చినా చాలు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకేమున్నాయి అంటే ఫ్లవర్స్ ఉన్నాయి. దాంతో పాటుగా తాగడం కోసం అయితే ఒక వాటర్ బాటిల్ ఉంది చిన్నది. సో ఇప్పుడు ఫస్ట్ మనం తినే ఫుడ్ అయితే అంతా లోపల పెట్టి ఈ డెకరేషన్ చేసుకుంటాం. ఇప్పుడు మనలో అందరు ఎక్కడో అక్కడ వేయరు. మనం ఏం చేద్దామంటే దీని అంతా డెకరేషన్ చేద్దాం. డెకరేషన్ చేస్తే వాళ్ళు డౌట్ వస్తుంది కావచ్చు అనిపిస్తుంది. చేద్దాం, మనం డెకరేషన్ చేసేద్దాం. మొత్తం అంతా డెకరేషన్ చేద్దాం అనుకో. అన్నకి ఏంటంటే డైవర్ట్ చేద్దాం. చెప్పులే ఆఫీసు ఇరిచి చక్క అవుతా పైనకి. చెప్పులకి ఏమో ఇలా అయితే దాక్కునేమో అని అనుకుంటారు. చక్క దానిపైన పోయి కూర్చొని కవర్ చేస్తా అన్న అత్తనలే కానీ. మన సీక్రెట్ రూమ్లో ఇలా నాకు ఏమేమి వచ్చినాయో చూపిస్తా మీకు. నాకు ఒకటి మంచి చాక్లెట్ వచ్చింది ఒకటి. మళ్ళీ పోతే ఒకటి కురుకురే ప్యాకెట్ వచ్చింది, కురుకురే ప్యాకెట్. మళ్ళీ పోతే ఇదేంటిది, ఇది స్పైసీ వీల్స్ అట. స్పైసీ వీల్స్ అంటే మన సినిమా థియేటర్లలో బ్రేక్ టైంలో ఉంటాం చూడు, గుండ్రంగా ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవి ఏవో క్లియర్ అవుతలేదు. గివి గుండ్రంగా ఉన్నాయా, గివి అటు ఇటు గిది అయితే వచ్చినాయి. 3 వచ్చినాయి. ఇక ఒక చిన్న వాటర్ బాటిల్, ఇంతకుముందు చూపించిన కదా వాటర్ బాటిల్, అంతే. ఇక చూద్దాం అన్న వచ్చే వరకు. ఇది ఎట్లా కారం ఉంటట్టు, నీళ్ళు కూడా ఎక్కువ లేవు ఇది తినా కానీ. ఇదేమో DEY
ఇది ఏంటో మనం చక్కగా చదువురాదా ఏడో లైట్గా కొంచెం టేస్ట్ చేద్దాం. ఇదొకటి వాటర్ బాటిల్, ఇదొకటి. ఇది కొత్తగా వచ్చిందండి షాప్లో, మీరు చూడొచ్చు. మంచూరియా అంట, మంచూరియా బొమ్మల్ని. సో ఫైనల్గా నేనైతే ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయినా. అదేంటంటే మనం అంతా లోపల ఉన్నారు కదా, వాళ్ళకి అంతా తిరిగి వచ్చినా ఏడ దొరకలేదు. ఈడ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల కిందనైతే ఏడేద్దాం అనుకో. మొత్తం చెత్త ఉంది, దీన్ని సాఫ్ చేసుకొని క్లీన్ చేసుకొని రూమ్ క్రియేట్ చేసుకుంటాను నేను. ఇక మనలో హైడ్ కానీ హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి టైంపాస్ కోసం మంచి ఒక సమోసా అయితే తీసుకున్నాయిగా. వాళ్ళు అక్కడ హైడ్ అయిపోతూనే ఉంటారు, మనం ఒక సమోసా అయితే చేసేద్దాం. ఆహా, దీనిలో ఉల్లిగడ్డలు మిరపకాయలు ఏమైనా భలే ఉంది. దీనిలోకి తాగడానికి మజా. వాళ్ళు అక్కడ హైడ్ అయ్యే లోపలే చేసేద్దాం. ఇక గ్యాస్ మన రూమ్ వచ్చేసి ఇట్లయితే డెకరేట్ అయితే చేసుకున్నా. ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఒకటి ఇట్లా చిన్నగా మనకు ఉన్నదే కంజెస్టెడ్ ప్లేస్ అయినా సరే ఇట్లయితే సిడి చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఇలా బాగా ఉడకపోతుంది. ఒకవేళ అన్నకి ఇట్లా ఫోన్ చేశారు అనుకో, చూడాలి తేజవాడికి వానికి ఏడా దొరుకుతలేనట్టుంది. వాడు పెట్టినట్టు అటు ఇటు తిరుగుతుండు. ఒక 5 నిమిషాలు చేసేపు నిమ్మలంగా కూర్చున్న తర్వాత ఫస్ట్ ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్స్ తిన్నాం. ఫైనల్ అయితే నేనైతే ఏం చేసిన అంటే మన నిచ్చెన పెట్టి ఎక్కిన నేను అయితే తీసేసిన మొత్తం తీసేసి ఆడబెట్టిన. వీరికి వాళ్ళు ఎక్కడేమో అని అనుకొని చక్క అన్న మళ్ళీ కిందికి పోతారు. కిందికి చూడాలి వాళ్ళు దొరుకుతారు. నేనైతే దొరకను అనుకో. మొత్తానికి అయితే ఇక్కడ రాసుకుంటాను చెప్పినా కదా, సీక్రెట్ రూమ్ క్రియేట్ చేద్దామని చెప్పినా కదా. ఇక్కడైతే కిందనైతే ఒక ఫ్లెక్స్ దొరికింది. మన దగ్గర షీపులు అయితే కింద ఉన్నాయి. ఇక్కడైతే రూమ్ క్రియేట్ చేసుకొని వస్తున్నామని అనుకుంటున్నాం మంచిగా కలగకుండా. కాకపోతే ఘోరం ఉన్నది పరిస్థితి, ఘోరం ఉడకపోతుంది. ఎట్లా ఏం చేయాలో అర్థమవుతలేదు. బకెట్ ఇవన్నీ టైం ఉన్నాయి. జస్ట్ ఒక చిన్న గీని చదువుతాను మాత్రం తప్ప. అంటే మీది కోవడానికి వస్తాడు, మీది కోవడానికి ఇట్లనే ఇక్కడ ఒక గేట్ తాళం వేసి ఉంది. ఆ గేట్ నుంచి అలా పోరాదు, ఈ గేట్ తీసి పోవాలి. ఆ గేట్ తీసి అయితే పోవాలి. ఒకవేళ పోయింది అనుకో, ఈ నుంచి అయితే ఇటు ఎక్కుతాడు, చక్కగా పోతాడు. చూద్దాం. ప్లస్ ముందర కనబడుతుంది కదా, ఆ కూలర్లో వచ్చేసి మన క్యాట్ అయితే దాచుకున్నాడు. ఇక్కడ నుంచి నేను కనబడుతున్నా, క్యాట్ కెమెరా కనబడుతుందా? నా కెమెరా క్యాట్ కనబడుతుంది, క్యాట్ కెమెరా నాకు కనబడుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ చేద్దాం. ఇప్పుడు మనకు వచ్చేసి ఏం తిందామంటే ఫస్ట్గా పార్కు దీర్కు ఉంది కదా, దాన్ని వేసేద్దాం. ఏ మంచూరియా కాదు, మంచూరియా గుణం అట్టే ఉంది కానీ మంచూరియా కాదు. చూద్దాం. మన నూకల మక్కల ప్యాలాలు అంటారుగా, ఎల్లో కలర్ ఎగిరేదా పొడుగుంటాయి అవి, అడ్డ గుంటోటి ఉన్నాయి పొడుగుంటాయి అంతే. సేమ్ అవే టేస్ట్. అన్న వచ్చే వరకు ఆయన తిందాం. గైస్ ఇప్పుడే అన్న అయితే వచ్చిండు. సో నేను లైట్లు కూడా బంద్ చేస్తున్నా. అన్న అయితే వచ్చిండు, ఆరం కొడుతుండు. దొరుకుతుందో తెలియదు, చూద్దాం. ఇక అటు పోతుంది అన్న ఆరం కొట్టుకుంటా. మొత్తానికైతే మన రూమ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అమ్మా ఎట్టుందో కాబట్టి ఏడుందంటే ఈ ప్లేస్లో ఉంది నేను కరెక్ట్.
ఈ ప్లేస్లో ఉన్నా ఇంత చెత్త ఘోరంగా ఉన్నా మెట్ల కింద. రూమ్ ఎట్లుందో కామెంట్ చేయరు. ఏడ సీక్రెట్ రూమ్ క్రియేట్ చేద్దామని కానీ అంత ఓపెన్ ఏరియా టైప్ ఉంది. ఇదైతే కొంచెం బెస్ట్ ఉంది. సో అందుకోసం అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నా. చూద్దాం దొరుకుదామా అని చూద్దాం. ఇక పుట్టు అయితే షెంపుల్ అవుతున్నాయి. అలానైతే మనకు కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్ కూడా వచ్చినాయి. అవి చూపెడతా. ఫుడ్ ఐటమ్స్ ఏమేమి వచ్చినాయి కూడా చూపెడతాను తర్వాత. గాయస్ అన్న అయితే వచ్చిండు, ఆడనైతే ఓడుతున్నావు, సౌండ్ వినబడుతున్నా వచ్చి మీకు. అన్న అయితే వచ్చింది జిల్లి చాలా లెవెల్ దొరకబడుతాం. నేనైతే చూసినవచ్చు, నేను ఇప్పుడు ఫుటేజ్ చూసి చెప్తున్నా. ఇంకెళ్ళి చూసిన ఓళ్ళు అరే డౌట్ ఉన్నా, చూసిందా దూరంకి వెళ్ళి అన్న ఇట్లా అర్థను ఇప్పుడు నేను దొరకనా ఇది ఒక టెన్షన్. ఒకటే తిరుగుతాడు అటు ఇటు, మరి దొరకరు తెలియదు. ఆరలు ఒకటే కొడతాడు. వచ్చిండు చూద్దాం. నమ్మకన్నా ఆర కొడతాడు, బండి సౌండ్ కింద. సో మొత్తానికి అయితే మళ్ళీ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసిన. మన వాళ్ళకి ఇండికేషన్ ఇద్దామని చెప్పేసి ఆరని వేసుకొని మొత్తం తిరిగిన. ఇప్పుడు మన టైం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ 3:05 అవుతుంది. 3:05 నుంచి వెళ్ళి 4:05 వరకు నా టైము. యాక్చువల్గా 30 మినిట్సే పెడదాం అనుకున్నా, ఎక్కువ ఏరియా లేదు కదా అని చెప్పేసి. మన వాళ్ళే గంట పెట్టుకో దొరుకుతావా అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. సో చూద్దాం మరి ఎక్కడెక్కడ సీక్రెట్ రూమ్స్ క్రియేట్ చేసిర్రు, ఎంత మంచిగా క్రియేట్ చేసిర్రు అని చెప్పేసి. లెట్స్ గో స్టార్ట్. పోయినసరికి ఇలా బాగా దొరికారు. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అర్ధ గంటలో దొరకలేదు. అర్ధ గంట చాలు, ఎనఫ్ అర్ధ గంట. అవి మళ్ళీ ఈసారి కావాల్సుకొని లాకులు తీసి పెట్టారు. పోయినసారి వీడియోలు మీరు చూసిరు కదా, ఓపెన్ చేసిండే. ఈసారి ఎట్లా అని కంపల్సరీ వస్తా అని చెప్పేసి కావాల్సుకొని ఓపెన్ చేసినట్టు. అబ్బా ఈసారి ఏమో వెరైటీ ఓపెన్ చేసి పెట్టారు డైరెక్ట్. వీళ్ళకి ఎవరు రాలేదన్నట్టు అయితే. ఇక పోయినసారి నేను కిచెన్ రూమ్లో అండలల్లా అదే మన డేకిసలా దాచుకున్నాను కదా, సక్కాల వీరు లెంకనీకి. మరి దొరకరు అని పోయినట్టుండు. మరి అలా దాచుకోలే కాబట్టి వాళ్ళు ఎవరు దాచుకోరో తెలియదు. చూద్దాం ఇక మన సైడ్ వచ్చినప్పుడు దొరకను. భయం అవుతుంది. నేనైతే స్టార్టింగ్లో నా కుర్చీల మీద మంచిగా కూర్చున్నా, ఏ వంగుతే కనిపించాం. సరే చూద్దాం. కానీ అక్కడ లైట్ లేదు కనబడ. అరే మూలకోండి ఉంటే ఎప్పుడు రా నాటుకోండి, నాకు అది తీయత్తలేదు. ఇలా కళ్ళకి లెక్కితే కనబడుతుంది. ఇలా చూడాలి కంపల్సరీ. తాళం వేసింది అది, తాళం వేసుకోవచ్చు వీళ్ళే. ఇలా చూడాలి, దిగాలి. దొరకనా అనే టెన్షన్ అయితే ఫుల్ ఉంది. ఫస్ట్ నేను దొరికిన ఇజ్జత్ పోతుంది. చూద్దాం. అలాగనైతే మనకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే చూపెడతాను. వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకుందాం. ఒక హల్కి ఫల్కి కుర్కురే. మనకి ఇష్టమైన కిట్ క్యాట్. ఇది గంతే ఉన్నాయి. ఒక పవర్ బ్యాంక్ ఒకటి ఉన్నది. పోతా ఉన్నాడు అన్న, వచ్చిండు. వెనక సైడ్ బాత్రూమ్ ఉంటాయి, ఆడ చూడాలి. ఇక డెకరేషన్ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా వేయాలో అర్థమవుతుంది. ప్లాస్టర్ తీసుకోవాలి మెయిన్, అది ఒకటి మర్చిపోయాను. ప్లాస్టర్ ఉన్నది ఇట్లా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ క్లౌడ్ అయితే మంచిగా ఉన్నది. క్లౌడ్ కిరాకు క్లౌడ్ అంటే మంచిగా లొకేషన్ అది పైనకి. మన ఫుడ్ ఐటమ్స్ ఏమేమి వచ్చినాయంటే బింగో, బౌన్స్ బిస్కెట్ ఇవి మంచిగా ఉంటుంది. కిరాకు ఉండదు టేస్ట్. 250 ml బాటిల్, వాటర్ బాటిల్. నచ్చినాక వెయిట్ చేయాలి. మ్యాక్సిమం
అన్న అయితే రారనుకుంటున్నా, నేను చూసిండు చూడలేరు, అదే ఒక డౌట్ ఉన్నది. సీక్రెట్ రూమ్సే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కదలడు ఉండదు, అయినా కానీ దొరుకుతలేరు. ఒక మూలకు చెక్క వేసి అవి చూడలే నేను అసలు. అక్కడి నుంచి వచ్చినా కానీ అక్కడ చూడలే. ఫస్ట్ టైం మనం హైడ్ అండ్ సీక్ ఆడినప్పుడు అలానే చూసిన, ఫస్ట్ ఇయర్ ఇస్తారు చూడలే. గైస్ వెనక సైడ్ బాత్రూమ్లు ఉంటాయి కదా, ఆడ దిక్కైతే వేరు. లోపల ఒక దగ్గర మూలకు డ్రమ్బులు నిలబెట్టున్నాయి, ఆ డ్రమ్బులు చూడలే. డ్రమ్బులు చూస్తే ఒకసారి మస్తు ఉంది ఏదైనా కిట్ క్యాట్, అందుకే నాకు ఇష్టం. మీకు కూడా ఎవరికి ఇష్టం ఒక కిట్ క్యాట్ అయితే. డైరీ మిల్క్ అయితే నాకు ఎక్కువ నచ్చదు, అంటే తినా నేను ఎక్కువ. కిట్ క్యాట్ అయితే ఎన్నైనా నేను ఒకసారి తింటా. మొత్తం షీటర్లు ఎత్తును షీటర్లలో దాచుకున్నారా అని, అందుకే షీటర్లలో దాచుకోవాలి. ఈసారి 5 నుంచి అప్పుడైతే షీటర్లలో దాచుకున్నాను నేను. ఇలానైతే లేదు, ఇలానైతే అందుకే ఒక వెరైటీ ప్లేస్లో దాచుకున్నాను. ఎందుకంటే ఎక్కువ అబ్జర్వ్ అయ్యాడు కాబట్టి. ముందైతే మీకైతే కిట్ క్యాట్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయాలి. డైరీ మిల్క్ అయితే నేను ఎక్కువ ప్రిపేర్ చేయాలి కిట్ క్యాట్ ఎప్పుడు తినాలంటే. అందరికన్నా ఫస్ట్ టైసన్ మామ దొరుకుతాడు కావచ్చు, ఎందుకంటే సింపుల్ ప్లేస్లో హైడ్ అయ్యిండు. సీక్రెట్ రూమ్ తయారు చేసిండు. క్యాట్ వాడు వచ్చి ఆ చింగిడి క్యాట్ ఏం చేస్తుండంటే ఆ ఫ్యాన్ దింపుతుండు. చింగిడి గాడు ఉన్న కాడు ఉంటారంటే ఫోన్ చేస్తే లావడతలేడు. ఇక మూలకు చూడాలి అసలు. యాక్చువల్గా మూలకు చూడలేదు నేను. ఈడోడు గిలా చాకుండా ఈడ అన్నట్టున్నాడు. ఇగో ఇగో తలకాయ జబ్బలు. ఇగో తలకాయనే తలకాయనే. టైసన్ దొరికింది. కూర ఎక్కంటున్నాను ఇలా 1 hour అంటున్నా. అదే టైసన్ ఖచ్చితంగా తలకే కనబడుతుంది. ఆ జింగిడి అని చెప్పిన కింది కూర్చో అని ఇంట్లో. ఇగో చెవు కూరగాయలు ఎక్కువ ఇంత పెద్ద తలకాయ ఉంటుంది మన దాంట్లో. చెవి ఇంత హార్డ్ ఉందంటే టైసన్ గాడన్నా కూరాలన్న ఎదురుట్లలో ఎవడో ఒకడు. టైసన్ గాడు దా ఎల్లు మొత్తం మంచిగా పెట్టుకున్నావు. ఫస్ట్ పర్సన్ టైసన్ గాడు అయితే ఫైండ్ అవుట్ అయ్యాడు. ఎంతసేపట్లా అంటే 3:05కి స్టార్ట్ చేసినాం కదా, 3:13 అంటే దగ్గర 8 minutesనే దొరికినారు జింగిడిగా. గిడ చూడ అనుకున్నారు ఇంత మంచి ఓపెన్ ఏరియాలా. రే టైసన్ గారు దొరికిండ్రు. ఇంకా ఎవరు ఇలా పర్దంటే ఇలా పోయినసారి క్యాట్ గాడికి స్పీకర్ల కింద దొరికిండ్రా. ఇప్పుడు మళ్ళీ ఎక్కిండా మీదికి, చూడండి ఎక్కిండా మీదికి. నేను లాస్ట్ చూస్తే ఇక మళ్ళీ చూడ ఇప్పుడే. ఇగో మడత కాజగాళ్ళు మీదికి వేరు, లోపలికి వెళ్ళి గొల్లెం పెట్టుకుర్రు రానని. ఇగో బిగినర్స్ మిస్టేక్స్. ఏమన్నావా, మీదికి వేరే వాళ్ళు వేరు గారికి గొల్లెం పెట్టుకుంటారు లోపలికి వెళ్ళి. గాయంత తెలియదా. గిడ ఒకటి చిన్నది ఒక రూమ్ ఉండే. ఇగో దీనికి దారంతో కట్టారు దీన్ని. ఇంకా ఎవరు ఉన్నారా సందులో, గట్లకే చూస్తే కనబడుతుంది. రూపాయి గైస్ నెక్స్ట్ వచ్చేసి కూర దొరికిండు. అట్లే మీదికి పోయినా అనుకో, వాడు తేజ గారు కూడా దొరుకుతాడు. డెకరేషన్ రూమ్ మస్తు రూమ్. ఇట్లా ఏదేమైనా భలే క్రియేటివిటీ పీక్స్. గీడికి వచ్చినోడు గోలేం పెట్టుకుంటా జింగిడిగా కావాలనే గాని తెలియదేగా. ఏదేమైనా మస్తు క్రియేట్ చేసినరా వర్త్. దొరుకుతా జింగిడి తలకాయ మీద కనుకుంటా అట్లే ఉంటావు. ఎప్పుడు దాచిపెట్టినప్పుడు ఏర్పడుతుంది తర్వాత తీసేసుకుందా.
సునులు 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 తిన్నారా సునులు ఎలా ఉండో కామెంట్ చేయండి గాయస్. ఏమైంది దొరికినాక నేను 300 దొరికినా కావచ్చు అనుకున్నాను. గిల్ల కూర్చోపోయారా గింత మంచిగా ఉంది గిల్ల జాగ్రత్త లోపల వెళ్ళాలి అంతే. హైట్ బాగుంది. హైట్ బాగా మంచిగా మూలగా వందించినావు కదా ఇక. మరి ఏం చెప్తాగా ఈసారి జింగడ దొరకడు కావచ్చు నాకు తెలిసి. జింగడ దొరకట్లేడు ఈసారి. దొరుకుతాడు నువ్వు అనుకుంటే దొరుకుతాడు. అందరు దొరకాలని అనుకుంటా. నేను దొరకద్దని ఎవడు అనుకుంటా. ఈజీగా దొరుకుతాడు. ఎంత మీద పోయిండే ఎవరు వేరే ఆడికి ఎవడో ఓరే సుత్తున్నా వచ్చిండ ఏంది జరగరాదు. సీక్రెట్ రూమ్స్ బెనిఫిట్ ఏంటంటే జరగరాదు. అలా కూర్చుంటే ఆనే కూర్చోవాలి. లేకపోతే పొట్టు తిరగడం వల్ల బయట పడతాడు. అన్నాడు ప్యూర్ బిగినర్స్ మిస్టేక్. వన్ మోర్ ఈయన ఇచ్చిన ఎప్పుడు కానీ వేసి ఉంటది. ఇప్పుడు కింద ఉంది అంటే మీద కూడా ఉన్నాడు అన్నట్టు. ఎవరు అది ఉన్నాను తెలియాలి ఇక. అయ్యా గీని ఇచ్చావాడే కూడా నేను ఆల్రెడీ అడిగి పోయేటప్పుడే చూసుకోవడం నిత్యం పెట్టే ఉంది. ఒకసారి చూద్దాం. నా టైం అయిపోతుంది. పోలే ఒకసారి పట్టరు చూద్దాం. కమాన్ కమాన్ పట్టరు. అని మీరు ఇంతగా మధ్య చేస్తారు అంటే వాడు ఉన్నాడంటే మీద గదేం పట్టుడు రా. ఇది మీదకి ఉంటుంది కొండ మీదకా. అన్నాచారు ఇద్దరు ఏదేమైనా భలే దొరికిరు బా. చెడముడతాడు ఏంది సొత్తు రావాలి 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 కామంగాడు వాడైతే ఎక్కివేస్తా కాదు. వాడైతే ఇవి జాగ్రత్త జాగ్రత్త ఎగురి చేయండి. ఫైనల్ అయితే అన్న అయితే పైన దాకా వచ్చిండు. దానికి అసలే ఈత రాదు. అటు పడతావు దారా దొరికినావు కదా ఇంకేంది. మళ్ళీ మీరు అవునా అటు పడతావు ఈత రా సక్క ఇట్రా దారా మరి దొరికినావు కదా ఇంకే ఏదేమైనా భలే తయారు ఎడుతుర్రా. అవ్వా అవ్వా దా కింది విధంగా మాట్లాడుకోదా. నువ్వు శేఖర్ నిన్నే వేస్తే ఎవరు దొరికినట్టున్నాడు. ఒకవేళ కిందికి వచ్చి ఇల్లు ఉన్నామని తెలిసిందనుకో బాగా దొరుకుతా. నేను కూడా దొరుకుతా. చూద్దాం ఎట్లయితుందేమో. నాకు క్యాట్ గార్డ్ దొరకకపోతే ఏం కాదు. ఎందుకంటే క్యాట్ గార్డ్కి దొరికింది అనుకో వాడే దూరిండు అంటే ఇంకోటి కూడా దొరుకుతాడని తెలుసు కదా అన్నకి. సో చూద్దాం. ఆ మీదికి 3rd ఫ్లోర్ ఉంటుంది. ఆ మీదికి అయితే వేయరు. చూద్దాం ఒకవేళ. సో ఫైనల్ గా తేజ కూడా దొరికేసిండు. ఓవరాల్ గా ముగ్గురు దొరికిరు 5 ఇట్లా. టైం వచ్చేది మీరు చూడొచ్చు 3:26 అంటే ఎంత 21 minutes కంప్లీట్ అయిపోయింది. చలో గైస్ నా పక్క పంట ఒక షెల్టర్ అవుతుంది. దాంట్లో అవి చూస్తున్నాయి. అలా డెకరేషన్ సామాన్ ఉంటాయి. అలా నేను దొరుకుతానేమో అని చూస్తున్నా. మేము వచ్చిండు. ఈ అడవి పంది వీణ చాక్కుంటావా కూర్చుంటావా?
నువ్వేటెక్కుతున్నావురా? నువ్వు పడితే నన్ను పడతావు. ఏంద్రా నీ బాధ? నువ్వు చూసిరా పడుతుందా? దిగురా, ఇక్కడ నిల్లాడు, ఇక్కడ నిల్లాడు. వెనక వాళ్ళ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. మరి ఎందుకు రా నీకు, నువ్వెందుకు ఎక్కుతావు జింగిడిగా? జింగని సపడే ఒక అండ పెట్టిరా ఏంది మీద మళ్ళా ఏడ వండబెట్టలే, అలా వండబెట్టి ఇంకో అండ పెట్టిరా. గ్యాస్ ఇంత ముందుకు షెల్టర్ ఉంటుంది వంటగదిది, మళ్ళీ అలాగే వేయండు బోళ్ళ సప్పుడు అయిందట. సో మనం వచ్చేసి కూలర్లో ఉన్నాం, అల్లుండ అనుకుని వేయండు. చూద్దాం ఒకవేళ ఇటు వస్తాడేమో. ఇంకొకటి ఇది తినే అవుతున్నది, ఇది తింటే ఏడా సపోర్ట్ వచ్చి దొరికిపోతున్నా అని తింటలేను. అలా లేదంటే లేవు లేనట్టే మొత్తం. ఓకే, మేమైతే క్యాటరింగ్ వచ్చినాం గాయస్, బోళ్ళ నాలుగు లోపల పెట్టినాం. ఇవాళ మా క్యాటరింగ్ మేనేజర్ మొత్తం బోళ్ళు లోపల పెట్టేసిండు. అది ఏంటి రాలేమో తెల్ల మెరుస్తుంది. అలాగే ఏ గాలి తిరుగుతుంది, వాటిలో తిరుగుతుంది. తెల్ల అదే కనబడుతుంది. అయిపోయా, కదిలింది ఏమో కదిలింది, ఎవడో ఉన్నాడు అలా. అచ్చా బిగినర్స్ మిస్టేక్స్. ఓకే, తర్వాత నీ మిస్టేక్ కూడా ఉంటుంది. లోపల తీసుకున్నాడు ఏమో లేనట్టున్నాడు, ఏం మెరతలే. రైట్, ఏమో మెరిసినట్టు అనిపించింది ఉరికొచ్చిన. మళ్ళీ వచ్చింది పోయింది, మళ్ళీ పోయింది. కుక్క వాడు ఏం చేస్తున్నాడు, కుక్క వస్తుంది. దొరికిపోయిన దండం పెడతారు, ఊపిరిపోతుంది రావట్లే. దొరికిపోయిన దండం పెడితే జర లావటర్ ఉడకపోతుంది. బరువు బాగుంది, అటుకెళ్ళు. ఏమిరా బాలరాజు, మస్తు జాక్కున్నావు కనుక గోపురం ఎందుకు పెడుతున్నా? అడి అడి కుక్క అడి అడి ఒరే వరకు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? కానీ దొరికినావు. ఎట్లా దొరికినావు? గోపురం పెట్టి దొరికినావు. గోపుర ఫ్యాన్ తాకిన ఫ్యాన్ తిరుగుతుంది. గోపురం తాకి ఫ్యాన్ తిరిగితే ఒక రౌండ్ ఎత్తుంది, అది తిరుగుతూనే ఉన్నది. అది నేను ఫ్యాన్ వేద్దాం అనుకున్నా, దాచిపెట్టినాక అల్లనే ఉండేనారా? అది బట్ట అల్లనే ఉండేనా? లేదు అల్లలేదు, ఆయన వేసుకున్నాడు. అలా వారే అల్లేసిరి. ఒక జింగడ ఒక్కడే దొరకాలి రా. ఇక జింగడ ఒక్కడే దొరకాలి. జింగా వాడు ఈ కూలర్లో ఉన్నాడా? ఒకడో కూలర్, ఇంకోటి ఇంకో కూలర్లో ఉన్నాడు. ఏంది ఆడదరికి ఇందరికి ఇచ్చాడు. రే టైసన్ ఇల్లోడు ఉన్నాడు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ నాకు తెలిసి 341. దొరికేది అసలు దొరకరు వీళ్ళు. దొరకదు అసలు, అంత మంచి దాచిపెట్టినాము, ఎంత మంది దాచుకున్నారు నీ అసలు. లేదా అంగిడి చేసి వారి నువ్వు అలాగే కెమెరా పెడతావా? ఎంత మంచిగా దాచుకున్నావు. మంచిగా స్క్రీన్ లైట్ కనబడుతుంది జింగిడిగా. నేను చూడకపోతుంటే అక్కడికి పోయినా జింగిడిగా షటర్ కాడ నుంచి ఇట్లా వస్తున్నా, అది ఫ్యాన్ తిరుగుతుంది. కనెక్షన్ ఇచ్చి లేదు కదా, అది ఎందుకు తిరుగుతుంది అని చూసారు కదా, లైట్ మెరిసింది గోప్రో. ఆడికి వచ్చి చూసిన ఇలా కూడా చూద్దామని ఇలా చూసారు కదా నువ్వు.
సో ఫైనల్ గా ఇది గైస్ ఫంక్షన్ హాల్లో సీక్రెట్ రూమ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసిరు కావచ్చు, ఎందుకంటే హాఫ్ టైమ్ లో పట్టేసిన ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో దొరికేసారు. మజా వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నా మొత్తం. ఎంజాయ్ అవుతున్నారు. ఏదేమైనా కూరగాయలు అయితే భలే డిజైన్ చేసిండు మన సీక్రెట్ రూమ్. చేసినవరా కాకపోతే అదే ఒక దొరకకపోతే అయిపో మంచిగా. కానీ అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది ఎవరంటే క్యాట్ గాడు జింగడు. గిడుగలు వండుకొని ముడి మీదికే ఉన్నది, తలకాయ మీదికే ఉన్నది, ఇట్లా వండడం అలా. వాళ్ళు ఏంది కాకపో మరి ఎక్స్ప్రెషన్ కాకపో దొరకపోతే అందరం సేఫ్ అయ్యాము. ఫ్యాన్ తిరిగి దొరికిండు. ఒక్కటి దొరకపోతే అందరం సేఫ్ అయ్యాము. ఇద్దరు దొరికిరు విజయవంతంగా. మళ్ళీ అయితే వీళ్ళని ఫైండ్ అవుట్ చేసేసిన మంచి ఒక రివెంజ్ ఛాలెంజ్ చూసి మంచి ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇచ్చేదాం, పనిష్మెంట్ ఛాలెంజ్ అనేది. ఏం నవ్వుతున్నావురా? చేసినప్పటి నుంచే సప్పుడు వినబడుతున్నారు మీకు కనుక. వీడు సీక్రెట్ రూమ్ తయారు చేసిన వాళ్ళు ఉంటే ఒక పొట్లో మిగిలింది, అది మిగిలింటే కూడా తింటాడేమో అని చెప్పి వాడు ఇప్పేసిండు ఆల్రెడీగా. మా గ్యారెలకు ఒక ఎలక దొరికింది గాయస్, ఆ ఎలకకు ఒక బోన్ అయితే పెట్టాలి. ఏం ఉండనిత్తలేదు అదే దానికి ఉరి పెట్టాలి డైరెక్ట్. సగం తినేస్తుంది, సగం తిని మొత్తం తినే కదా, నా సగం తినేస్తుంది. బాపు ఇద్దరు అమ్మలు, ముగ్గురం పిల్లలు. వీళ్ళిద్దరు ఒకటి. వీడు చిన్న పిల్లడు మా ఇంట్లో. ఎట్లా వీడు చిన్న పిల్లడు మా ఇంట్లో. ఇదొక ఫ్యామిలీ. వీళ్ళ పిల్లడు బాగా పెద్ద పుట్టినా కూడా 10 కిలో పుట్టినా. మా పిల్లగానికి పిల్లి గడ్డ కూడా చిన్నప్పుడే గడవచ్చింది. సో ఫైనల్ ఇది గాయ్స్ సీక్రెట్ రూమ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీళ్ళకి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఏమైనా ప్లాన్ చేద్దామంటారు కింద కామెంట్ ఏరి. మీకు ఏమైనా ఐడియా ఉన్నట్టయితే ఆ రివెంజ్ అయితే ఇద్దాం. 5 ఉన్నారు, 5కి రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇద్దాం. దిగుగా ఫుడ్ కూడా చెప్తే అట్లా కూర్చున్నారు, కొంచెం బరువు లేరా సుత్త చిన్ననే. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్, టేక్ కేర్, బై.